గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే పోమ్ రెఫ్యూజీస్ అనే ఒక పోమ్ అని చెప్పుకోబోతున్నాము. సో రెఫ్యూజీస్, వాట్ ఈస్ మీన్ బై రెఫ్యూజీస్? రెఫ్యూజీస్ అంటే దానికి అర్థం అంటే ఎవరైనా భయం కారణంగా వాళ్ళ యొక్క సొంత దేశం నుండి పారిపోవలసి వచ్చి మళ్ళీ తిరిగి రాలేని ఒక పరిస్థితి, కొన్ని యుద్ధం కారణంగా లేదా భయం కారణంగా వాళ్ళ యొక్క సొంత దేశం వదిలేసి వేరే దేశానికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా వాళ్ళ సొంత దేశానికి రాలేని పరిస్థితిలో ఉన్న మనుషులు ఉంటారు చూసారా, వాళ్ళు రెఫ్యూజీస్ అంటారు. ఓకే, అండర్స్టాండ్? అంటే భయం కారణంగా మన సొంత దేశాన్ని వదిలేసి వేరే దేశంకి వెళ్ళి బతికి మళ్ళీ ఇంకా మన సొంత దేశానికి రాలేని వాళ్ళు రెఫ్యూజీస్ అని అంటారు. ఓకేనమ్మా, అది రెఫ్యూజీస్ ఒక పోమ్. మంచి పోమ్, చాలా బాగుంటది. ఇందులో దిస్ ఈస్ కాల్డ్ పాలిండ్రోమ్ పోమ్. అంటే మీకు చెప్తాగా నీకు అర్థమవుతుంది. అంటే ఈ పోయం ఏమీ లేదు, టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్. టాప్ టు బాటమ్ వచ్చి నెగిటివ్ వేలో చెప్తారు రెఫ్యూజీస్ కోసం. అట్ ద సేమ్ టైం బాటమ్ టు టాప్ వచ్చి అది రెఫ్యూజీస్ కోసం పాజిటివ్ వేలో చెప్తారు. ఓకేనమ్మా, డన్. ఇప్పుడు మనం పారాగా నేర్చుకుందాం, మీకు క్లారిటీ వస్తుంది. దిస్ ఈస్ ఏ వెరీ క్లెవర్ అండ్ పవర్ఫుల్ పోమ్ that gives two opposite meanings depending on how you read it from top to bottom or from bottom to top. అంటే ఒక మెసేజ్ క్లియర్ అండ్ పవర్ఫుల్ పోయం, చాలా శక్తివంతమైన చాలా తెలివైన పోయం. రెండు ఆపోజిట్ మీనింగ్స్ ఇస్తుంది ఈ పోయం. ఏంటమ్మా, టూ ఆపోజిట్ మీనింగ్స్ ఇస్తుంది. అంటే డిపెండింగ్ అపాన్ హౌ యూ రీడ్ ఇట్, మనం ఎలా చదువుతాం దాన్ని బట్టి అనమాట. అంటే టాప్ టు బాటమ్ ఒకలా ఉంటది, అట్ ద సేమ్ టైం బాటమ్ టు టాప్ ఇంకోలా ఉంటది. అంటే టాప్ టు బాటమ్ వచ్చి ఆ రెఫ్యూజీస్ కోసం నెగిటివ్ వేలు చెప్తారు, బాటమ్ టు టాప్ వచ్చి ఆ రెఫ్యూజీస్ కోసం పాజిటివ్ వేలు అని చెప్తారు. అది దీనికి అర్థం. ఓకేనమ్మా, సో ఈ యొక్క పోయం ఏంటమ్మా, ఒకసారి మళ్ళీ షార్ట్ గా చెప్తాను చూడండి. చాలా తెలివైన, చాలా పవర్ఫుల్ పోయం అమ్మ ఇది. రెండు వ్యతిరేక అర్థాలు, వ్యతిరేక సందేశాలు ఇస్తుంది. మన చదివిన దాన్ని బట్టి ఉంటది. ఇది టాప్ టు బాటమ్ ఒకలాంటి మీనింగ్ ఇస్తుంది, బాటమ్ టు టాప్ ఒకలాంటి మీనింగ్ అనేది ఇస్తుంది. ఓకేనా, నెక్స్ట్ పారా. వెన్ యూ రీడ్ ది పోమ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ది యూజువల్ వే ఇట్ సౌండ్స్ హార్ష్, నెగిటివ్ అండ్ ఫుల్ ఆఫ్ హేట్. అంటే ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మనం ఈ పోయం చదివితే టాప్ టు బాటమ్ నుంచి, అంటే పై నుంచి కిందకి చదివితే ది యూజువల్ వే. యూజువల్ వే అంటే ఏంటి? చాలా మనకు తెలిసిన కన్వెన్షనల్ వే, తెలిసిన పద్ధతే. ఏం చెప్తుంది టాప్ టు బాటమ్ లో? ఇట్ సౌండ్స్. ఏం చెప్తుంది ఇందులో? ఏంటి, దేనికోసం చెప్తుంది? ఇట్ హార్ష్ కోసం. హార్ష్ అంటే ఏంటి? చాలా కఠినంగా ఉండడం. అండ్ నెగిటివ్ అంటే చాలా నెగిటివ్ వేలో ఉండడం. అండ్ ఫుల్ ఆఫ్ హేట్, మొత్తం అంతా ఒక హేట్, అసహించుకునే దాని మీద ఈ ఒక పోయం అనేది ఉంటది. ఈ రెఫ్యూజీస్ కోసం కఠినంగా ఉండడం, నెగిటివ్ వేలో ఉండడం, నెగిటివ్ వేలో చూడడం, వాళ్ళని ఫుల్ గా అసహించుకునే వేలో ఉంటది ఈ యొక్క పోయం టాప్ టు బాటమ్ గా చూస్తే. అది యూజువల్ వే. ఈ సేస్ దట్ రెఫ్యూజీస్ ఆర్ నాట్ వెల్కమ్. ఏం చెప్తుందంటే టాప్ టు బాటమ్ పోయం ఏం చెప్తుంది? టాప్ టు బాటమ్ ఇట్ సేస్ దట్ రెఫ్యూజీస్ వాళ్ళని వాళ్ళు ఆర్ నాట్ వెల్కమ్, వాళ్ళు రాకూడదని చెప్తుంది. అంటే వాళ్ళ మీద అసహ్యం, వాళ్ళ మీద హేట్, వాళ్ళ మీద నెగిటివ్, వాళ్ళ మీద ఫుల్ గా అసహించుకోవడం, దాని మీద ఫోకస్ చేస్తుంది. ఇట్ కాల్స్ దెమ్ నేమ్స్ లైక్, ఇంకా ఏమని పిలుస్తుంది టాప్ టు బాటమ్ రెఫ్యూజీస్ ని ఏమని పిలుస్తుంది? వాళ్ళని స్క్రౌంజర్స్ అంటే ఏంటమ్మా? వాళ్ళు అంటే వాళ్ళు తీసుకోవడం తప్ప వాళ్ళకి ఇవ్వడం తెలీదు, అలాంటి వాళ్ళు. ఓకేనమ్మా, వేరే వాళ్ళ మీద బతికే వాళ్ళు. అంటే వాళ్ళకంటే వాళ్ళు బతకలేరు, వేరే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతారు. సో బారోస్ ఫ్రమ్ అదర్స్ అండ్ వాళ్ళు స్క్రౌంజర్స్ అంటారు. ఇంకా రెఫ్యూజీస్ ఏమని చెప్తుంది టాప్ టు బాటమ్? వాళ్ళని దొంగలుగా చూస్తుంది. అంటే రెఫ్యూజీస్ అంటే చెప్పాను కదా, భయంతో తమ దేశం వదిలేసి వేరే దేశంకి వెళ్ళిపోయి మళ్ళీ మన దేశానికి తిరిగి రాని మనుషులు ఉంటారు కదా, వాళ్ళు రెఫ్యూజీస్ అంటారు. ఎగ్జాంపుల్, ఇండియాకి పాకిస్తాన్ కి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కొంతమంది పాకిస్తాన్ ముస్లిమ్స్ మన ఇండియాకి వచ్చి సెటిల్ అయిపోయి మళ్ళీ వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళలేదు, వాళ్ళు ఏమంటే రెఫ్యూజీస్ అంటారు. సో అలాంటి వాళ్ళని ఇక్కడ ఈ పోయంలో ఈ యొక్క రైటర్, ఈ యొక్క స్పీకర్, అంటే ఈ యొక్క కథ రాసిన బ్రెయిన్ బిల్స్టన్, ఈ యొక్క బ్రెయిన్ బిల్స్టన్ గారు ఏమని చెప్తున్నారంటే, ఈ రెఫ్యూజీస్ టాప్ టు బాటమ్ కాస్ట్ చూస్తే ఈ రెఫ్యూజీస్ వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చాలా హార్ష్, కఠినంగా వీళ్ళు అసహించుకునే విధంగా చెప్తుంది. వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు రానివ్వకూడదు, వీళ్ళ యొక్క స్క్రౌంజర్స్, వీళ్ళకి అందరి దగ్గర లాక్కోవడం తప్ప వీళ్ళకి తిరిగి ఇవ్వడం తెలియదు, వీళ్ళ యొక్క దొంగలు, వీళ్ళ దండుపాలెం గ్యాంగ్, అండ్ అలా ఆ విధంగా వీళ్ళని ట్రీట్ చేస్తుంది. అండ్ సేస్ షీ వుడ్ బిల్డ్ వాల్స్ టు కీప్ దమ్ అవుట్. చెప్తుందంటే స్పీకర్, ఈ యొక్క రైటర్, ఈ కథ రాసిన రైటర్ గారు బ్రెయిన్ బిల్స్టన్, వాళ్ళని మన దేశంలోకి రానివ్వకుండా
మనం ఏం చేయాలి, గోడలు కట్టాలి, బిల్డ్ వాల్స్ టు కీప్ దెమ్ అవుట్. సో వాళ్ళని మన లోపలికి రానివ్వకుండా మనం ఏం చేయాలి, మన దేశంలోకి రానివ్వకుండా అడ్డుగోడలు కట్టి ఉంచాలని చెప్తున్నారు. ఇట్ సర్వీస్ దట్ దే డోంట్ డిజర్వ్ అవర్ ఫుడ్, హోమ్స్ ఆర్ హెల్త్. ఇంకా ఏం సర్వీస్ చేస్తున్నాడంటే అతను ఏం సూచిస్తున్నారంటే వాళ్ళు మన ఫుడ్ కి, మన ఇల్లుకి, మన ఒక సహాయానికి వాళ్ళు అర్హులు కారు అని చెప్తున్నారు. దిస్ వెర్షన్ సోస్ దట్ వెర్షన్ ఏంటంటే కేటగిరీ. దిస్ వెర్షన్ అంటే టాప్ టు బాటం ఏం చెప్తుంది రెఫ్యూజీస్ కోసం. కోల్డ్ అంటే చాలా కఠినంగా, కోల్డ్ అండ్ క్రూయల్ అంటే ఏంటి, ల్యాక్ ఆఫ్ ఆ పర్సన్ కి అసలు నా క్యారెక్టర్ అంటే ఐ మీన్ ఒక పర్సన్ కి ఎటువంటి ఎమోషన్స్, ఎటువంటి సింపతి, ఎంపతి ఒక పర్సన్స్ కి, ఎవరికైతే ఒక పర్సన్స్ కి ఎంపతి, సింపతి ఉండవో అలాంటి వాళ్ళు ఏమంటారు, కోల్డ్ అండ్ క్రూయల్. ఈ యొక్క టాప్ టు బాటమ్ వెర్షన్ దేనికోసం సూచిస్తుంది, ఈ రెఫ్యూజీస్ ఒక కోల్డ్ అండ్ క్రూయల్ అంటే వాళ్ళ మీద జాలి లేకుండా చూస్తుంది, ఓకేనమ్మా, యాటిట్యూడ్ చూపిస్తుంది. సమ్ పీపుల్ హ్యావ్ టువర్డ్స్ రెఫ్యూజీస్. సో కొంతమంది పీపుల్ ఈ రెఫ్యూజీస్ పట్ల ఇలా ఉన్నారు అని చెప్తున్నారు. ఓకేనమ్మా, అండర్స్టాండ్, అర్థమైందమ్మా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో ఈ యొక్క పోయిన టాప్ టు బాటమ్ గా చూస్తే యూజువల్ వే అంటే ఇప్పుడు మన తెలిసిందే అది ఎలా ఉంటుంది, ఇట్ సౌండ్స్ హార్ష్ అంటే ఏంటి, చాలా కఠినంగా, చాలా రూడ్ గా, చాలా నెగిటివ్ వేలో, చాలా అసహించుకునే విధంగా ఉంటది. ఇంకా ఏం చెప్తుంది, ఈ రెఫ్యూజీస్ ఎవరైతే రెఫ్యూజీస్ ఉన్నారో వాళ్ళు వెల్కమ్ చేయకూడదు. వాళ్ళు ఎలా పిలుస్తున్నారంటే టాప్ టు బాటమ్ లోని స్పీకర్ ఏ విధంగా పిలుస్తారంటే వాళ్ళొక స్క్రౌంజర్స్, అందరి దగ్గర తీసుకుంటారు తప్ప వాళ్ళు ఎవరికి ఎవరు అనే విధంగా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళని ఒక దొంగల్లా ట్రీట్ చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే వాళ్ళు మన దేశంలోకి రాకుండా గోడలు కట్టే విధంగా వాళ్ళని చూడాలని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే మన దేశంలో ఉన్న ఆహారానికి, మన దేశంలో ఉన్న ఇళ్ళకి, మన దేశం ఒక సహాయానికి వీళ్ళు అర్హులు కారు. సో కాబట్టి వీళ్ళు దూరంగా ఉంచాలి, దీన్ని మన దగ్గరికి చేర తీసుకోకూడదని ఈ యొక్క పోయిట్, ఈ యొక్క స్పీకర్, బ్రెయిన్ బిల్స్టన్ రచయిత ఈ యొక్క రెఫ్యూజీస్ కోసం టాప్ టు బాటమ్ లో వాళ్ళ కోసం వ్యతిరేకంగా చెప్తున్నాడు. ఈ యొక్క వెర్షన్ అంటే ఎలాగుంది, చాలా కోల్డ్ అండ్ క్రూయల్ యాటిట్యూడ్ అంటే కోల్డ్ అండ్ క్రూయల్ అంటే జాలి దయ లేకుండా, మనుషుల పట్ల జాలి దయ ఎంపతి సింపతి లేని విధంగా ఉంది. అలా కొంతమంది పీపుల్ హ్యావ్ టువర్డ్స్ రెఫ్యూజీస్, కొంతమంది పీపుల్ రెఫ్యూజీస్ పట్ల, శరణార్థుల పట్ల ఈ విధంగా ఉన్నారు. ఓకేనమ్మా, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పారా. షల్ ఐ మూవ్ టు థర్డ్ పారా. నెక్స్ట్ ఇప్పుడు మనం when you read the poem from bottom to top the reverse way. ఇప్పుడు ఏదైతే మనం టాప్ టు బాటమ్ అని ఏమని చెప్పుకున్నామో రెఫ్యూజీస్ పట్ల, ఈ రెఫ్యూజీస్ అంటే శరణార్థులు అంటే మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళి మళ్ళీ మన దేశానికి రాలేని పరిస్థితి ఉంటుంది చూసారా, వాళ్ళు రెఫ్యూజీస్ అంటారు. సో అలాంటి వాళ్ళ కోసం టాప్ టు బాటమ్ ఏం చెప్తుంది, అలాంటి రెఫ్యూజీస్ కోసం ఈ టాప్ టు బాటమ్, సో అలాంటి వాళ్ళు మంచోళ్ళు కాదు, అలాంటి వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు మంచోళ్ళు కాదు, దొంగలు, స్క్రౌంజర్స్, వాళ్ళొక చెడ్డవాళ్ళు, వాళ్ళ పట్ల నెగిటివ్ ఏం చూపిస్తుంది టాప్ టు బాటమ్. సో వాళ్ళొక దొంగల కింద అంటే వాళ్ళు మళ్ళీ మన దేశంలోకి రాకుండా అడ్డుగోడలు కట్టాలి, మళ్ళీ మన దేశంలోకి రాకూడదు రెఫ్యూజీస్ ని అని స్పీకర్ చెప్పాడు. సో వాళ్ళు ఒక కోల్డ్ అండ్ క్రూయల్ తో కంపేర్ చేయాలి, వాళ్ళ పట్ల కోల్డ్ అండ్ క్రూయల్ గా ఉంది ఫస్ట్ స్టాంజా. సెకండ్ స్టాంజ్ అలా కాదు, కంప్లీట్ రివర్స్. దెన్ యూ రీడ్ ది పోమ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. బాటమ్ టాప్ ఎలా చెప్తుంది, రివర్స్ వే. ఏదైతే మనం ఫస్ట్ చెప్పుకున్నామో దాని కంప్లీట్ రివర్స్, ది మీనింగ్ కంప్లీట్లీ చేంజెస్, పూర్తిగా మారిపోద్ది. నౌ ఇట్ సేస్ రెఫ్యూజీస్ ఆర్ పీపుల్ జస్ట్ లైక్. అంటే ముందు దాంట్లో ఆ రెఫ్యూజీస్ మంచోళ్ళు కాదు, వాళ్ళ దొంగలు, వాళ్ళ స్క్రౌంజర్స్, వాళ్ళ థీవ్స్, వాళ్ళు వాళ్ళ పట్ల రానివ్వకుండా గోడలు కట్టేసుకోవాలి అని వాళ్ళ మీద జాలి దయ లేకుండా మనం చెప్పాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ రెఫ్యూజీ అదే పోయిట్, ఏ పోయిట్ అయితే, ఏ స్పీకర్ అయితే ఫస్ట్ స్టాంజా రాశారో అదే పోయిట్ గారు ఇక్కడ ఏమని చెప్తున్నారమ్మా, ఈ రెఫ్యూజీస్ అందరూ మనలాంటి మనుషులు లాంటి వాళ్ళు మాత్రం మనుషులు కారా, మనం కూడా వాళ్ళని వెల్కమ్ చేయాలి. ఇందాక మనం ఫస్ట్ దాంట్లో ఏం చెప్పుకున్నాం, దే ఆర్ నాట్ వెల్కమ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, అదే రెఫ్యూజీస్ మనం కూడా మన దేశానికి వెల్కమ్ చేయాలి, తప్పది, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు ఏం తప్పు చేశారో వాళ్ళు మనలాంటి నార్మల్ హ్యూమన్ బీయింగ్స్, మనం కాకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు అని వాళ్ళ పేరు ఎంపతి సింపతి చూపిస్తున్నాం. ఫస్ట్ దాంట్లో మనం చూపించలే. సో మనం కూడా మన ఫుడ్ ని, మన ఫస్ట్ దాంట్లో ఏం చెప్పాము, మన ఫుడ్, మన హెల్ప్, మన హోమ్స్, మన ఇల్లు వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పాము. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, అవన్నీ మనం ఇవ్వాలి, వీరికి ఇవన్నీ ఇవ్వాలని చెప్తున్నాం. అండ్ అండర్స్టాండ్ దట్ ఇఫ్ లైఫ్ హ్యాడ్ బీన్ డిఫరెంట్ వీ కుడ్ బీ ఇన్ దేర్ ప్లేస్. వాళ్ళ ప్లేస్ లో ఉండి మనం కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళని ఎప్పుడు మనం అసహించుకోకూడదు, వాళ్ళని ఎప్పుడు మనం తిట్టుకోకూడదు. మనం వాళ్ళ లైఫ్ లో ఉంటే, మనం వాళ్ళ జీవితంలో ఉంటే మనం కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళలాగా
అనే ఉద్దేశంతో, మంచి భావనతో ఈ యొక్క బాటమ్ టు టాప్ ఈ యొక్క రెఫ్యూజీస్ కోసం చాలా గుడ్ గా, చాలా సింపతి అంపుతూ చెప్తున్నారు. ఇట్ బికమ్స్ మెసేజ్ ఆఫ్ కైండ్నెస్. ఈ బాటమ్ టు టాప్ దేనికోసం చెప్తుంది? ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, టాప్ టు బాటమ్ ఆ రెఫ్యూజీస్ పట్ల చాలా యాటిట్యూడ్ గా వాళ్ళకి ఫుడ్ హెల్ప్ చేయకుండా చూసాం. ఇక్కడ ఏం చెప్తున్నాము, ఈ బాటమ్ టు టాప్ ఏమని చెప్తుంది? ఇట్ బికమ్స్ మెసేజ్ ఆఫ్ కైండ్నెస్. కైండ్నెస్ అంటే మీ అందరికీ తెలుసు. కైండ్నెస్ అంటే ఏంటి? చాలా జాలి, దయ ఉంటది. అండ్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవాలి వాళ్ళని. హ్యూమానిటీ ఏంటి? మానవత్వం, మనుషుల పట్ల జాలి, దయ, కరుణ అవన్నీ చూపించాలి. ఇంకా ఏం చెప్తుంది ఈ థర్డ్ పేరా? ఇట్ ఎంకరేజ్ అస్ టు బి ఓపెన్ హార్టెడ్ అండ్ సపోర్టివ్. మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. ఎలాగా? వాళ్ళకి హృదయపూర్వకంగా, మళ్ళీ చాలా సపోర్ట్, మద్దతుగా వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ రెఫ్యూజీస్ కోసం చాలా పాజిటివ్ వేలో, ఏ పోయెట్ అయితే నెగిటివ్ వేలో రాశాడో టాప్ టు బాటమ్ లో, అదే పోయెట్ థర్డ్ పేరాలో బాటమ్ టు టాప్ కోసం చాలా పాజిటివ్ గా చెప్పి రెఫ్యూజీస్ కోసం చెప్తున్నారు. ఓకే ప్రేమ, డన్. ఒకసారి థర్డ్ పేర చూడండి. ఏం లేదమ్మా, బాటమ్ టాప్ వేయట్లేదు, టాప్ టు బాటమ్ ఏం చెప్పింది? ఆ రెఫ్యూజీస్ మంచి వాళ్ళు కాదు, వాళ్ళ నెగిటివ్స్ కోసం చెప్తుంది, వాళ్ళు ఆశయించుకోవాల్సిన చెప్తుంది. వాళ్ళు దొంగలు, వాళ్ళ స్ట్రౌంజర్స్, వాళ్ళు మన దేశంలోకి రాకుండా అడ్డుగోడలు కట్టుకోవాలి. మళ్ళీ మనం మన ఫుడ్ కి, మన హోమ్ కి, మన సహాయంగా వాళ్ళు అర్హులు కారు. వాళ్ళ పట్ల మనం చాలా కోల్డ్ గా, క్రూయల్ గా, యాటిట్యూడ్ గా ఉండాలని టాప్ టు బాటమ్ ఆ రెఫ్యూజీస్ కోసం ఈ స్పీకర్ రాశాడు. బాటమ్ టు టాప్ అదే స్పీకర్ ఈ రెఫ్యూజీస్ కోసం ఏమని రాశాడు? తల్లి ఏమని రాశాడమ్మా? కంప్లీట్ గా చేంజ్ చేస్తారు. ఈ రెఫ్యూజీస్ వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళు మనం స్వాగతించాలి, వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ జీవితంలో మనం ఉంటే ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకొని మనం ప్రవర్తించాలి. మనం ఎప్పుడు కూడా వాళ్ళ పట్ల జాలి, దయ, హ్యూమానిటీ, మానవత్వంతో ఉండాలి. వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళతో ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా అండ్ మద్దతుగా మనం ఉండాలి అని థర్డ్ స్టాంజాలో అదే పోయిట్ బ్రెయిన్ బిల్స్టన్ గారు ఈ రెఫ్యూజీస్ కోసం చాలా గొప్పగా పాజిటివ్ గా చెప్తున్నారు. ఓకేనమ్మా, డన్. ఈ బాటమ్ టు టాప్, టాప్ టు బాటమ్ రెండు నేర్చుకున్నాం. అదంతా ఎవరు రాశారు? ఈ బ్రెయిన్ బిల్స్టన్ గారు రాశారు. ఇప్పుడు బ్రెయిన్ బిల్స్టన్ యూసెస్ దిస్ రివర్స్ పోయమ్ స్టైల్ టు మేక్ అస్ థింక్ డీప్లీ. ఏమని చెప్తున్నారంటే అతను, ఈ రివర్స్ పోయమ్ స్టైల్ ని మనం చాలా డీప్ గా ఆలోచించాలని, ఈ రెఫ్యూజీస్ పట్ల మనం చాలా డీప్ గా, లోతుగా ఆలోచించాలని ఈ యొక్క రివర్స్ పోయమ్ ని అతను యూజ్ చేశారు. ది ఫస్ట్ రీడింగ్ షోస్ హౌ క్రూయల్ సమ్ ఒపీనియన్స్ క్యాన్ బి. ఫస్ట్ రీడింగ్ మనం గమనిస్తే మనుషులు ఎంత క్రూయల్ గా ఉన్నారో, మనుషుల యొక్క ఒపీనియన్స్ ఎంత క్రూయల్ గా ఉన్నాయో చెప్పాడు. అదే మనం సెకండ్ రీడింగ్ చూస్తే వెంటనే కరెక్ట్స్ ది వ్యూ షోయింగ్ ది ట్రూత్. రెఫ్యూజీస్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ హూ డిజర్వ్ కంపాషన్ అండ్ హెల్ప్. వెంటనే సెకండ్ రీడింగ్ వెంటనే దాన్ని కరెక్ట్ చేస్తుంది. ఏమని కరెక్ట్ చేస్తుంది? సెకండ్ రీడింగ్ షోయింగ్ ది ట్రూత్, నిజాన్ని చూపిస్తుంది. రెఫ్యూజీస్ కూడా మనలాంటి, శరణార్థులు కూడా మనలాంటి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్సే, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళకి కూడా మన ఒక ప్రేమకి అర్హులు అని చెప్తుంది. సో వాళ్ళు కూడా కంపాషన్ అంటే దయ అండ్ మన యొక్క సహాయానికి వాళ్ళు కూడా అర్హులని చెప్తుంది అని చెప్తున్నారు బ్రెయిన్ బిల్స్టన్ గారు. సో ఈ పోయిన ప్యాలెండ్రన్ పోయం అంటే టాప్ టు బాటమ్ ఒకలాగా, బాటమ్ టు టాప్ ఒకలా మీనింగ్ ఇచ్చింది. సో ఈ పేరకు అర్థం ఏంటమ్మా? బ్రెయిన్ బిల్స్టన్ ఏం చెప్తున్నారు? రివర్స్ పోయం ఎందుకు అతని సృష్టి యూజ్ చేశారంటే ప్రజలు చాలా డీప్ గా థింక్ చేయాలనే ఉద్దేశంతో ఈ సెకండ్ రివర్స్ పోయం చేశారు. ఫస్ట్ రీడింగ్ మనం గమనిస్తే ప్రజలు ఎంత క్రూయల్గా ఉన్నారో మనుషులు తెలిసింది. అదే సెకండ్ రీడింగ్ మనం గమనిస్తే మొత్తం నిజాన్ని చూపించింది. రెఫ్యూజీస్ కూడా మనలాంటి హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళు కూడా మన ఒక సహాయానికి, మన ఒక తోడికి, మన ఒక దయకి వాళ్ళు కూడా అర్హులని చెప్తుంది. సో ఇదమ్మా పోయం. ఇప్పుడు లాస్ట్ పేరా, ది పోయం టీచర్స్ అస్ టు లుక్ ఎట్ ది వరల్డ్ విత్ ఎంపతి అండ్ నాట్ టు జడ్జ్ పీపుల్ బై ఫియర్ ఆర్ స్టెరియోటైప్స్. ఈ పద్యం ఏమని చెప్తుందంటే, ఈ పద్యం మనకి ప్రపంచం పట్ల మనం ఎంపతితో ఉండాలి. ప్రపంచం పట్ల మనం చాలా జాలి, దయ, కరుణతో మెలగాలి. ఈ యొక్క ప్రపంచం పట్ల అనే నీతిని ఒక పోయం మనకి టీచ్ చేస్తుంది. అండ్ నాట్ టు జడ్జ్ పీపుల్ బై ఫియర్ ఆర్ స్టీరియోటైప్స్. భయంతో లేదా ఫియర్ అని భయంతో. అండ్ స్టీరియోటైప్స్ అంటే ఏంటి? అసలు కరెక్ట్ కాని థింగ్స్ అంటే ఇన్అక్యురేట్ థింగ్స్ అంటారు కదా, సో దాన్ని స్టీరియోటైప్స్ అంటారు. సో ఇలాంటి వాటితో ప్రజలు మనం జడ్జ్ చేయకూడదు. అంటే భయంతో కానీ, లేదంటే ఇన్అక్యురేట్ అంటే ఇన్అక్యురేట్ ఐడియాస్ అంటే ఇన్అక్యురేట్ అంటే ఏంటి? కరెక్ట్ కాని ఐడియాస్ స్టీరియోటైప్స్. కరెక్ట్ కాని ఐడియాస్ తో ప్రజలు మనం జడ్జ్ చేయకూడదు చెప్తుంది.
ఇట్స్ ఎ రిమైండర్, ఇంకా ఏంటి గుర్తు చేస్తుంది, that the way we look at things can change everything. It's a reminder that the way we look at things that can change everything. అంటే ఏమని చెప్తున్నారంటే మనము మనము ప్రపంచం చూసే విధానం అది ప్రతిదాన్ని మారుస్తుంది అని చెప్తుంది. Cleverly reversing the lines, the poet shows how language can be used to spread hate or love depending on our choice. ఏమని చెప్తున్నారంటే, సో ఈ క్లెవర్లీ రివర్సింగ్ అంటే ఏంటి, తెలివిగా తిప్పి కొట్టడం. సో ఈ లైన్స్ ఒకేసారి మనం రివర్స్ అయిపోయాం. ఫస్ట్ తిట్టుకున్న వాళ్ళు మళ్ళీ పొగిడారు. అంటే పోయిట్ ఏం చెప్తున్నారంటే దీన్ని బట్టి, హౌ లాంగ్వేజ్ కెన్ బి యూస్డ్ టు స్ప్రెడ్ హేట్, అంటే ఈ యొక్క భాష కెన్ బి యూస్డ్ టు స్ప్రెడ్ హేట్, ఎలాగా హేట్ ని అట్ ద సేమ్ టైం లవ్ ని స్ప్రెడ్ చేస్తుంది అనే దాన్ని ఇక్కడ యూజ్ చేశారు ఈ పోయిట్. సో ఇదంతా ఎవరెవర డిపెండింగ్ ఆన్ అవర్ చాయిస్. మనం అంటే ఎవరి పట్ల అయినా ఒక మనిషి పట్ల వాళ్ళతో మనం పాజిటివ్ గా వాళ్ళు అనుకున్నాం అనుకోండి, వాళ్ళ పట్ల మనకి పాజిటివ్ థింగ్స్ వస్తాయి, వాళ్ళ పట్ల మనం పాజిటివ్ గా ఉండగలం. అదే వాళ్ళ పట్ల మనం నెగిటివ్ గా చూసాం అనుకోండి, వాళ్ళ పట్ల మనకి నెగిటివ్సే కనిపిస్తాయి అనే ఒక నీతిని ఒక పోయిట్ మనకి చాలా దివ్యంగా పరీక్షించారు. ఓకేనమ్మా. సో ఇది ఈ యొక్క పోయం కి మనం తెలుసుకోవాల్సిన నీతి. హోప్ యు అండర్స్టాండ్ దిస్ పోయం. ఒక్కసారి షార్ట్ గా చెప్తాను, ఒక్కసారి చూడండి ఈ యొక్క పోయము. సో ఈ యొక్క పోయం బ్రెయిన్ బిల్స్టన్ గారు ఏం చేశారంటే, ఒక పోయం మెయిన్ థీమ్ ఈ యొక్క పోయం కోసం ఎలా రాశారంటే, చాలా చాలా తెలివిగా చాలా పవర్ఫుల్ పోయం. 2 ఆపోజిట్ మీనింగ్స్ ఇస్తుంది, వ్యతిరేక సందేశాలు ఇస్తుంది. అంటే ఎలా అంటే టాప్ టు బాటమ్ గా ఒకలాగా, బాటమ్ టు టాప్ గా ఒకలాగా మీనింగ్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం పోయం చదివితే టాప్ టు బాటమ్ కాసి ఎలా ఉంటదంటే చాలా నెగిటివ్ గా, చాలా క్రూరత్వంగా, చాలా హార్ష్ గా అసలు ద్వేషాన్ని నింపుతుంది. ఆ రెఫ్యూజీస్ అంటే ఎవరు, అసలు ఈ పోయిన ఏంటి, ఈ రెఫ్యూజీస్ అంటే ఎవరు, ఈ యొక్క రెఫ్యూజీస్ అంటే భయంతో మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా మన దేశానికి రాని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు రెఫ్యూజీస్ అంటారు. ఎగ్జాంపుల్, పాకిస్తాన్ కి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొంతమంది పాకిస్తాన్ వెళ్ళిపోయి ఇండియన్స్ పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి మళ్ళీ ఇండియాకి రాదు. సో అలా అనమాట. అలాంటి వాళ్ళు ఏమంటారు, రెఫ్యూజీస్ అంటారు. అంటే భయంతో మన దేశం వదిలి వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి మళ్ళీ ఇంకా రాకుండా ఉండేవాళ్ళు చూసారా, వాళ్ళు రెఫ్యూజీస్. సో వాళ్ళ కోసం చెప్తుంది. వాళ్ళ కోసం టాప్ టు బాటం కోసం నెగిటివ్ గా, బాటమ్ టు టాప్ కోసం వాళ్ళ కోసం పాజిటివ్ గా చెప్తుంది. ఇందులో టాప్ టు బాటం కోసం వాళ్ళ కోసం ఎలా చెప్తుంది, చాలా హార్ష్ గా, చాలా నెగిటివ్ గా, చాలా అసహ్యంతో చెప్తుంది. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళకి స్క్రౌంజర్స్ అంటే అందరి దగ్గర తీసుకుంటే తప్ప వాళ్ళు ఎవరికి ఎవరు, వేరే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతారు. అలాంటి వాళ్ళు వాళ్ళొక దొంగలు, వాళ్ళొక మంచోళ్ళు కాదు, గొంతుకులు కట్ చేసే వాళ్ళు, థ్రోట్ కట్టర్స్, మంచి మనుషులు కాదు. వాళ్ళు మన దేశంలోకి రాకుండా మనం అడ్డుగోడలు కట్టాలి. సో మళ్ళీ మన దేశంలో ఉన్న ఫుడ్ కి, మన దేశంలో ఉన్న ఇళ్ళకి మన దేశం ఒక సహాయానికి వాళ్ళు అర్హులు కారు అని దాన్ని ఒక టాప్ టు బాటమ్ చెప్తుంది. అంటే వాళ్ళ పట్ల చాలా కోల్డ్ గా, చాలా క్రూయల్ గా, అంటే జాలి దయ లేకుండా ఉండడం ఆ విధంగా చూపిస్తుంది. ఇలా కొంతమంది ప్రజలు రెఫ్యూజీస్ కోసం ఇలా అనుకుంటున్నారు టాప్ టు బాటమ్ కోసం. అదే పోయిట్ అయితే రాశారు బ్రెయిన్ బిల్స్టన్ గారు. అదే పోయిట్ బాటమ్ టు టాప్ కోసం ఏం చెప్తున్నారంటే కంప్లీట్లీ చేంజెస్. ఏంటంటే మీనింగ్ కంప్లీట్లీ చేంజెస్. అదేంటంటే ఏమని చెప్తున్నారంటే, రెఫ్యూజీస్ కూడా మనలాంటి మనుషులే, వాళ్ళు మనం వెల్కమ్ చేయాలి, మనం కూడా వాళ్ళ లైఫ్ లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం కూడా వాళ్ళ ప్లేస్ లో ఉండి మనం కూడా వాళ్ళ ఒక ఫీలింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళ పట్ల జాలి దయ కరుణ అవన్నీ చూపించాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళ పట్ల మన హ్యూమానిటీ చాలా కరుణతో, చాలా దయగా వాళ్ళతో పాటు మనం ఉండాలి. ఇంకా ఏమని చెప్తుందంటే బాటమ్ టు టాప్ బ్రెయిన్ బిల్స్టన్ గారు స్పీకర్ ఏమని చెప్తున్నారంటే, అంటే జడ్జికి చెప్తున్నారు. అక్కడ ఒక జడ్జి ఉంటాడు, ఆ జడ్జి అడుగుతున్నాడు రెఫ్యూజీస్ కోసం. ఆ జడ్జికి ఇతను వివరిస్తున్నాడు, ఓపెన్ హార్టెడ్ గా ఉండాలి వాళ్ళ పట్ల, అంటే హృదయపూర్వకంగా ఉండాలి, సపోర్ట్ మద్దతుగా ఉండాలి అని చెప్తున్నాడు. బ్రెయిన్ బిల్స్టన్ అసలు రివర్స్ పోయిం ఎందుకు రాశాడంటే, బాగా అంటే రివర్స్ పోయిం స్టైల్ ఎందుకు రాశాడంటే మనం బాగా ఆలోచించాలని దానికోసం రాశాడు. ఇంకా ఫస్ట్ రీడింగ్ చూస్తే మనం మనుషులు ఎంత క్రూయల్గా ఉన్నారో మనకు తెలిసిందే. ఫస్ట్ రీడింగ్ అంటే ఏంటి, టాప్ టు బాటమ్ గా చూస్తే రెఫ్యూజీస్ పట్ల మనుషులు ఎంత క్రూయల్గా ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. అదే సెకండ్ రీడింగ్ గా చూస్తే షోయింగ్ ఇప్పుడు నిజాన్ని ఏమని చూపిస్తుంది, రెఫ్యూజీస్ కూడా మనలాంటి హ్యూమన్ బీయింగ్. సో ఈ పోయిట్ ఏమని చెప్తుందంటే, ఏం టీచ్ చేస్తుందంటే,
వి లుక్ ఎట్ ది వరల్డ్ విత్ ఎంపతి. ప్రపంచం పట్ల చాలా సానుభూతితో ఉండాలి. అండ్ నాట్ టు జడ్జ్ పీపుల్ బై ఫియర్ ఆఫ్ స్టెరియోటైప్స్. మనం పీపుల్ ని జడ్జ్ చేయకూడదు భయంతో గానీ, అంటే ఇన్అప్రోప్రియేట్ ఐడియాస్ అంటే కరెక్ట్ కాని ఉద్దేశాలతో మనం ప్రజల్ని జడ్జ్ చేయకూడదు. సరే ఒకేసారి క్లెవర్లీ తెలియదు ఎలా తిప్పుకుంటుందో, టాప్ టు బాటమ్ కోసం వాళ్ళతో నెగిటివ్ గా చెప్పిన పోయిట్ మళ్ళీ బాటమ్ టు టాప్ వాళ్ళ కోసం చాలా తెలివిగా క్లవర్ గా రివర్స్ చేశాడు, తెలివిగా తిప్పుకొట్టాడు. పోయిట్ ఏమని చూపించాడు, ఈ యొక్క లాంగ్వేజ్ స్ప్రెడ్ ఒకేసారి ది పోయిట్ షోస్ హౌ లాంగ్వేజ్ కెన్ బి యూస్డ్. అంటే మన రాత ఈ యొక్క లాంగ్వేజ్ యొక్క భాష ఎలా యూస్ చేస్తుంది, హేట్ ని లవ్ ని. టాప్ టు బాటమ్ వచ్చి హేట్ కోసం చెప్పింది, బాటమ్ టు టాప్ వచ్చి లవ్ కోసం చెప్పింది. అండ్ ఇదంతా కూడా ఎవరి బట్టి ఉంటుంది, డిపెండింగ్ ఆన్ అవర్ చాయిస్. మన చాయిస్ బట్టే ఉంటది. అంటే మన చాయిస్ బట్లే మనుషుల పట్ల హేట్ చూపించాలా, మనుషుల పట్ల లవ్ చూపించాలా అనేది డిపెండింగ్ అపాన్ అవర్ చాయిస్. సో మనం వాళ్ళతో మంచిగా ఉంటే మన పాజిటివ్ ఉంటే పాజిటివ్ వస్తుంది, వాళ్ళ పట్ల నెగిటివ్ ఉంటే మనకి వాళ్ళ నెగిటివ్సే కనిపిస్తాయి అనే ఒక నీతిని మనం ఒక పోయిన ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే మనుషుల పట్ల మనం ఎప్పుడు కూడా పాజిటివ్ చూసాం అనుకోండి, వాళ్ళు మనకు పాజిటివ్స్ కనిపిస్తాయి. వాళ్ళు మనం నెగిటివ్ చూసాం అనుకోండి, వాళ్ళ పట్ల మనకి నెగిటివ్ థింగ్సే కనిపిస్తాయి. ఒక నీతిని ఒక లెసన్ ద్వారా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ యొక్క పోయం కి మెయిన్ థీమ్ ఏంటంటే అమ్మా, సో హ్యూమన్ సఫరింగ్ అండ్ ఇంజస్టిస్. సో ఈ ఒక రెఫ్యూజీస్ ఎందుకు తయారవుతారు, వాళ్ళ దేశంలో న్యాయం లేకపోతేనే కదా వాళ్ళ సొంత దేశం వదిలేసి వేరే దేశానికి వెళ్తారు. ఓకేనమ్మా, వాళ్ళ దేశంలో చిత్రహింసలు పెట్టకపోతే వాళ్ళ దేశంలోనే కదా ఉంటారు, వాళ్ళ దేశం చిత్రహింసలు పెట్టడం వల్లే కదా వేరే దేశంకి వెళ్తారు. ఎగ్జాంపుల్ హిట్లర్ ఉన్నాడు. హిట్లర్ ఏం చేశాడు, జూస్ వాళ్ళందరికీ చిత్రహింసలు పెట్టాడు. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, జర్మనీ వదిలేసి వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అలాగా ఈ యొక్క రెఫ్యూజీస్ వాళ్ళ యొక్క హోమ్ ని, సెక్యూరిటీని కోల్పోయారు, వాళ్ళ ఐడెంటిటీని కోల్పోయారు. ఈ యొక్క మెయిన్ థీమ్. సో ఇవన్నీ కూడా ఒక లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇవి మెయిన్ థీమ్స్ అమ్మా. సోషల్ రిజెక్షన్, ఎమోషనల్ ఉంటాయి, ఎమోషనల్ గా. సో ఇదంతా కూడా ఒక రెఫ్యూజీస్ పోమ్ లో మనకి క్లారిటీగా చూపించారు బ్రెయిన్ బీస్టన్ గారు. ఓకేనమ్మా, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ రెఫ్యూజీస్ పోయం. థ్యాంక్ యూ.